सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। 10వ అధ్యాయం విభూతి యోగం. శ్లోక. सर्गाणामादिरन्तश्च सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानाम् अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् वादः प्रवदतामहम् अक्षराणामकारोऽस्मि अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च द्वन्द्वसामासिकस्य च द्वन्द्वः सामासिकस्य च द्वन्द्वसामासिकस्य च अहमेवाक्षयः कालः अहमेवाक्षयः कालः धाताहं विश्वतो मुखः धाताहं विश्वतो मुखः చెప్పండి ఆ శ్లోకం మళ్ళీ. अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालः धाताहं विश्वतो मुखः. రైట్. సో పైన శ్లోకం నిన్న చూసాము. ఓకే, ఏంటి? సర్గాణం ఆదిహి అంతః మధ్యం సృష్టి ఏదైతే ఉందో క్రియేషన్, దానికి అన్ని నేనే, ముందు తర్వాత మొత్తం అని చెప్తున్నాడు. దెన్ అధ్యాత్మ విద్యలలో ఆధ్యాత్మ విద్యని నేను అని అంటున్నాడు. అంటే ఏంటి? నేనేంటి, నేనెవరిని అని తెలుసుకునేది ఏదైతే ఉందో అది అన్నింటికంటే ముఖ్యమైంది. అది నేను. వాద ప్రవదతామహం. సో వాదనలు ఏమైతే ఉన్నాయో అంట్లో వాదనని అంటే డిస్కషన్స్ మనం పెట్టాలి. అందులో జల్పం వితండం ఇలాంటివి వదిలేసి క్వశ్చన్ చేయగలగాలి. నిజమేంటో తెలుసుకోవడానికి మనం బిహేవ్ చేయగలగాలి. ఆ వాదం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాను. ఓకే, రైట్. దెన్ ఈరోజు టాపిక్ అక్షరాణం అకారోస్మి. అక్షరాణం అకారోస్మి. అక్షరాలు ఉన్నాయా? అక్షరాలు జనరల్గా మన భాషలో అక్షరాలు. సో సంస్కృతంలో అచ్చులు హల్లులు, తెలుగులో కూడా అవే. బట్ ఏదైనా సరే హల్లు అక్షరం పలకాలి అని అంటే అవన్నీ జస్ట్ పొల్లు అక్షరాలే. థ్, గ, చ్ ఇలాగే ఉంటాయి. వాటికి అచ్చులు యాడ్ చేసినప్పుడే సంపూర్ణం అవుతాయి. సో ఈ అచ్చు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా ముఖ్యమైనది ఫస్ట్ శబ్దం ఆ. మీరు అ అనే సౌండ్ తీసేస్తే
మిగతా ఏ పదాలు గాని మాటలు గాని మనం క్రియేట్ చేయలేం. ఏ పదం అనాల్సిన, ఏ సెంటెన్స్ ఫామ్ అవ్వాలన్నా, ఏ అక్షరం అవ్వాలన్నా ముందు సౌండ్ అనేదే రాగలగాలి. ఓకే. సో అన్నిట్లో ముఖ్యమైనది అనే శబ్దం. సో అక్షరాలలో అకారాన్ని అని చెప్తున్నాడు. అదే మెయిన్. ఓకే. ఫస్ట్ అది బేస్ సౌండ్. సో అది ఫస్ట్ వచ్చే సౌండ్. అన్నిటికంటే ముందు ఉంటుంది ఆ ప్రారంభమైన శబ్దం. అది నేను అని చెప్తున్నాడు. దెన్ ద్వంద్వ సామాసికస్య చ గ్రామర్లోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఒకసారి అక్షరాలు సమాసాలు అంటున్నాడు. ఓకే. ఏంటి సమాసాలు? సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని అని అంటారు. ఓ చాలా సమాసాలు ఉంటాయి. బహువ్రీహి సమాసం, ఇంకేదో సమాసాలు. సో అందులో ద్వంద్వ సమాసాన్ని అని అంటున్నారు. సో వ్యాకరణ శాస్త్రంలో కర్మధారయ, బహువ్రీహి, తత్పురుష సమాసం అన్ని రకరకాలుగా ఉంటాయి. ఆ సమాసాలు చిన్నప్పుడు ఉంటాయి కదా తెలుగులో విభక్తులు సమాసాలు అవి. సో ఈ సమాసాల గురించి అట్లా ఇవెందుకు సమాసాలలో అనంటే అందులో ఒక్కొక్క సమాసానికి డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పదం అన్నాము అంటే అయితే దాంట్లో ఒకదానికి ఇంపార్టెన్స్, లైక్ చంద్రముఖి అని అంటే చంద్రం లాంటి ముఖం కలిగి ఉంది, ముఖానికి ఇంపార్టెన్స్. సో రెండిట్లలో ఒక పదాన్ని ఇంకో పదంతో కంపారిజన్ చేసి పొగుడుతూ మిగతా పదాన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ద్వంద్వ సమాసంలో మాత్రమే రెండు పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాజయాలు, రామకృష్ణులు, వాటెవర్ శివ పార్వతులు ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి ఆ రెండు పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంటాం. సో ఈ ఈక్వాలిటీ ఏదైతే ఉందో, సమం ఏదైతే ఉందో ఆ సమస్త స్థితి సమత్వ స్థితి భగవంతుడు. సో సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని అనంటే, సమాసం అంటే సమాసంగా అంటే సమానంగా ఈక్వల్గా ఉండేది. ఇప్పుడు అందులో స్పెషల్గా ద్వంద్వ సమాసమే రెండు పదాలని ఈక్వాలిటీ చూపిస్తూ ఉంది. సో మనం కూడా ఏది జరిగినా కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి అని మొత్తం భగవద్గీతలో యాక్చువల్గా ఈ సమత్వ బుద్ధి, ఈ సమానంగా ఉండడం, బ్యాలెన్స్గా ఉండడం, ఈక్వానిమిటీ మెయింటైన్ చేయడం అనే పదమే చాలాసార్లు రిపీటెడ్గా వస్తుంది. మొత్తం మన లైఫ్లో ఏవో కొన్ని టెక్నిక్స్, కొన్ని సాధనలు తీసుకొని వాటి మీద మనం వర్కౌట్ చేయాలి. అందులో ఒకటి వెరీ ఇంపార్టెంట్, సమత్వంగా ఉండడం. ఏది జరిగినా కూడా సమత్వంగా ఉండగలగడం. మంచి జరిగిందా ఎక్కువ రోజులు ఉండదు, చెడు జరిగిందా ఎక్కువ రోజులు ఉండదు. ఆ రెండింటిని బ్యాలెన్స్డ్గా చూసే దృష్టి ఏదైతే ఉందో అది పెంచుకోగలగాలి. లాభం వచ్చిందా ఎక్కువ రోజులు కాదు, నష్టం వచ్చిందా ఎక్కువ రోజులు కాదు. ఆ దృష్టి పెంచుకున్నాం అనుకోండి, అసలు మనం లైఫ్ని చూసే దృష్టి, విజనే మొత్తం మారిపోతుంది. అది చెప్తూ ఉన్నారు. ఓకే. దెన్ అహమేవాక్షయః కాలః. ఇంత ముందు చెప్పిందేమో వేరే డిఫరెంట్ కాలం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు, కాలంలో నేను అక్షయ కాలం అని అంటున్నాడు. ఫస్ట్ ఏమో కాలః కలయతామహం అంటే లెక్కించే దాంట్లలో, పర్ఫెక్ట్ గా లెక్క చేసే దాంట్లలో కాలాన్ని, టైం కరెక్ట్ గా లెక్క చేస్తుంది అని అన్నా. ఇక్కడేమో అదే ఏ కాలం, అక్షయ కాలాన్ని అంటున్నాడు. అక్షయ కాలం అంటే క్షయం లేనిది, నాశనం లేనిది, లైక్ ఇన్ఫినిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక టైం పీరియడ్ ఏమో మనం సృష్టించుకున్న టైం పీరియడ్. ఏం టైం పీరియడ్? మన వాచ్లో మనం అరేంజ్ చేసుకుంది. భూమి ఒక రౌండ్ కొట్టడం, చంద్రుడు ఒక చుట్టు తిరగడం, ఇదంతా మనం అరేంజ్ చేసుకున్న వాడుక యూసేజ్లో, జనరల్ యూసేజ్లో ఉన్న టైం పీరియడ్. కానీ ప్రకృతి సృష్టి స్థితి లయాలు జరుగుతున్న ఒక మహాప్రళయ కాలం ఏదైతే ఉందో దానికి అధిపతి భగవంతుడు. మహాప్రళయం జరిగి మొత్తం అన్ని అంతరించిపోయి మళ్ళీ మొదలయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్, ఆ మహాప్రళయ కాలం ఆయన చేతిలో ఉంది. సో అది అక్షయ కాలం, అది నెవర్ ఎండింగ్. ఓకే. అక్కడ చెప్తున్నారు అక్షయ కాలం అని చెప్పేసి. సో ఈయన క్రియేట్ చేసిన సృష్టి స్థితి ఇవన్నీ అంతరించిపోతుంటాయి, మారిపోతుంటాయి. కానీ భగవంతుడు కాలమై ఉన్నాడు చూడండి, అది మారదు. ఆ
టైం పీరియడ్ నేను అని చెప్తున్నాడు. మనం మాట్లాడుకునే వాడుక భాషలో ఉన్న టైం పీరియడ్ కాదు. యుగాలు మారిపోతుంటాయి, సృష్టి స్థితిలు మారిపోతుంటాయి, బ్రహ్మాండాలు మారిపోతుంటాయి, ప్రళయకాలం జరుగుతుంది, మహాప్రళయం జరుగుతుంది. సో వీటన్ని జరుగుతున్నా కూడా ఒక కామన్ టైం పీరియడ్ లో ఉన్నాడు కదా, అది నేను, అది నేను అని చెప్తున్నాడు. ఓకే, లెక్క వరకి అక్షయ కాలం. దెన్ దాతాహం విశ్వతోముఖః. సో ఈ ధాతాహం అంటే ఏంటి? నేను సర్వం విశ్వతోముఖః, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళల్లో ఈశ్వరుణ్ణి, ధాత ఇచ్చేవాడిని. ఈశ్వరుడు అనుకోవచ్చు. సమిష్టి కారణ శరీరం ఏదైతే ఉందో ఆ కారణ శరీరం వల్లనే అంత ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎట్లా జరిగింది, మనం ఇలా ఎందుకున్నాము అని అంటే వాళ్ళ వాళ్ళ కారణ శరీరాల గురించి చెప్తారు. సో ఆ కారణ శరీరాలన్నీ ఇట్లా రావడానికి సమిష్టి కారణ శరీరం ఏదైతే ఉందో దానికి కారణం పరమాత్మే, ఆ భగవంతుడే, నేనే అని చెప్తూ ఉన్నాడు. సో దాతాహం, వాటన్నింటినీ ఇచ్చేవాడిని, అన్ని రకాలుగా విశ్వతోముఖ, అన్ని రకాలుగా అందరిలో నుంచి, అందరి ద్వారా కారణ శరీరంలో ఉండి ఆయన ఆ విధంగా వ్యక్తం చేసేవాడిని కూడా నేనే అని అంటున్నాడు. సో ఈ అధ్యాయమే విశేషంగా ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎలాంటి స్పెషలైజేషన్స్ లో అని చెప్పేది. ఫైనల్ గా ఆ స్థితి, సృష్టి స్థితి లయ కారణాలకి మూలం నేనే. సమిష్టి కారణ శరీరంలో నుంచి కూడా మళ్ళీ వీళ్ళు ఎట్లాగా ఉండడానికి ఏమంటారు, కారణమైన వాడిని, కాజ్ ఫైనల్లీ నేనే అని చెప్తున్నాడు. నెక్స్ట్ 34. మృత్యు సర్వహరశ్చాహం మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. స్మృతిర్మేధా ధృతిక్షమా. సో మృత్యు సర్వహరశ్చాహం, అన్ని హరించే వాట్లల్లో, ఓకే, అంటే మన నుంచి హరించే వాట్లల్లో, కోల్పోయే వాట్లల్లో, సర్వం అన్నిటినీ హరించే వాట్లల్లో నేను మృత్యుని. హెల్త్ పాడైంది అనుకోండి, ఏదో రోగం వచ్చింది, డిసీజ్ వచ్చింది అనుకోండి, హెల్త్ ఒకటే పోతుంది. ఏదైనా నష్టకాలం వచ్చింది అనుకోండి, లాస్ వచ్చింది, డబ్బు పోతుంది. ఇంకేదైనా తుఫాను అది ఇది వచ్చింది అనుకోండి, ఉన్న ఆస్తులు ప్రాపర్టీలు అవన్నీ పోతాయి, ఆర్ మనుషులు పోతారు. కానీ అన్ని మన నుంచి హరించుకొని పోయేది మృత్యు. అది వచ్చింది అని అంటే నువ్వు ఎంత రిచ్ పర్సన్ అయినా సరే, ఎంత గుడ్ పర్సన్ అయినా సరే, ఎంత వాల్యుయబుల్ పర్సన్ అయినా సరే, ఇంకా నీకు ఎన్ని లక్షణాలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని పేర్లున్నా, ఎన్ని పదవులున్నా కూడా అన్ని కూడా ఒక్క క్షణంలో హరించుకుపోతుంది. సో ఆ హరించుకుపోయే వాటిలలో నేను మృత్యుని అని అంటున్నాడు. ఓకే, మృత్యు అంటే ఇంకో పదం కూడా చెప్తున్నారు, మదతేహే. మదతేహే అంటే ఏంటి? మత్తెక్కిన వాడు ఆర్ బాగా మదం ఎక్కిన వాడు, జనరల్ గా వాడతారు కదా మదం అని. సో ఆ మదం ఎక్కిన వాడు ఏదైతే ఉందో వాడి లోపల అన్ని హరించేవాడిని, అన్ని హరించిపోతాయి. జనరల్ గా మృత్యు అంటే చనిపోవడం ఆర్ శరీరం చనిపోవడం. కానీ ఎవరికైతే బాగా మత్తెక్కుతుందో వాని దగ్గర ఉన్నాయన్ని త్వరగా అన్ని కోల్పోతాడు వాడు. అందుకే అంటారు కదా, ఏదైనా బాగా మత్తెక్కి తిరుగుతున్నాడండి సెట్ అవుతాడు, అన్ని పోతాయి, పోయినాక సెట్ అవుతాడు అని. అంటే ఏంటి? అట్లాగా మన బిహేవియర్ కానీ, మన ఆలోచనలో కానీ, మనస్సులో కానీ ఇట్లాంటి మదం ఎక్కిందనుకోండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో మదం ఎక్కిందనుకోండి, అలాంటి వాళ్ళల్లో ఇవన్నీ హరించుకుపోతాయి, వాడుకున్నాయన్నీ పోతాయి అని ఇండికేషన్. సో ఆ ఇండికేషన్, ఆ రూల్ ఏదైతే ఉందో అది పెట్టాడు భగవంతుడే. కొత్తగా మళ్ళీ ఇలాగా ఉంటే ఇట్లా జరుగుద్ది అని ఏం లేదా. ఒకవేళ నీకు మదం వచ్చిందా పోతుంది ఏదో ఒకటి, అది అట్లానే రూల్ పెట్టి పెట్టాడు. ఆ నియమం ఏదైతే ఉందో అది నేనే, ఆర్ అది ఏర్పాటు చేసింది నేనే. మృత్యు సర్వహరశ్చాహం, అన్ని హరించే వాటిలలో మృత్యుని నేను. దెన్ ఉద్భవశ్చ భవిష్యతాం,
భవిష్యత్తులో అంటే ఉద్భవించే వాటిలలో ఏదైతే ఉందో అందులో పుట్టుక నేను. భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ క్రియేషన్ ఏదైతే ఉందో ఆ పుట్టుక నేను అని చెప్తున్నాడు. ఇదేమో తీసే వాటిలలో, హరించే వాటిలలో. ఏంటి అన్ని డెస్ట్రాయ్ చేస్తావా నువ్వు అని అంటే లేదు. ఫ్యూచర్లో క్రియేట్ అయ్యే వాటిలలో క్రియేటివ్ పవర్, క్రియేటివ్ శక్తి కూడా నేనే. తర్వాత ఏంటి, కీర్తి శ్రీర్వాక్ష నారీణాం. నారీణాం స్త్రీలలో కీర్తి, శ్రీ వాక్, శ్రీ వాక్, స్మృతి, మేధా, ధృతి, క్షమ. ఇవన్నీ చెప్తున్నాడు. ఏంటి ఏంటి స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ ఈ అన్ని గుణాలు కూడా నేనే అని అంటున్నాడు. అంటే ఓన్లీ స్త్రీలోనే చెప్పాడా మాతాజీ? పురుషులలో ఏం గుణాలు లేవా చెప్పడానికి? నో నో నో, ఇక్కడ ఓన్లీ స్త్రీ అంటే స్త్రీ అనే కాదు, నారీ అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే నారద అయినా సరే, నార అంటే ఏంటి, భగవంతుడికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. సో అది ఎవరైనా సరే వాళ్ళల్లో సాత్వికంగా ఉండి సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళల్లో వచ్చే ఉత్తమ గుణాలు ఉన్నాయా, ఇవన్నీ ఉత్తమ గుణాలే కదా. ధృతి, మేధ, ఆ ఒక్కొక్క గొప్పతనం, వాక్శక్తి, ఇవన్నీ నేనే అంటున్నాడు. సో జనరల్గా ఏమవుతుంది, మనం సాధనలో ముందుకెళ్ళినా కూడా లేకపోతే సమాజంలో కూడా ముందుకెళ్తున్నప్పుడు, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నప్పుడు, కష్టపడి ఏదో ఒకటి సాధిస్తున్నప్పుడు ఇట్లాంటి మంచి లక్షణాలు అనేటివి వ్యక్తమవుతుంటాయి మనుషులలో, వ్యక్తిత్వ లక్షణాలు. ఇవన్నీ వ్యక్తిత్వ లక్షణాలు వ్యక్తమవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇవన్నీ నాకే వచ్చాయి అనే అహంకారం వచ్చినా పోతాయి. చూసే వాళ్ళందరూ వావ్ వీళ్ళ లోపల ఈ గుడ్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, వీళ్ళు చాలా గ్రేట్ అని వాటి మీద ఆసక్తి పొందినా ఇది కరెక్ట్ కాదు. సో మన దృష్టి మార్చుకోవాలి, వాళ్ళల్లో ఆ గుణాలు ఆయనే అని అంటున్నాడు. ఓకే. సో ఎవరి లోపలైనా మనకు కనిపించాయి అనుకోండి, చాలా బాగా మాట్లాడుతున్నారండి, అది భగవంతుని విభూతి, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారండి, వెరీ గుడ్, అది భగవంతుని విభూతి. నువ్వు అందులో వాళ్ళలో భగవంతుని విభూతులు చూడు. స్మృతి, మెమరీ పవర్, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకునే శక్తి ఏదైతే ఉందో అది భగవంతుని పవర్. ధృతి, పట్టుదల, అనుకుంటే సాధించే లక్షణం. క్షమ, క్షమించే గుణం, ఇవన్నీ కూడా భగవంతుడి విభూతులు. అంటే ఒక్క స్త్రీలలోనే చెప్పలేదు, అండ్ అందరి స్త్రీలలో ఇవే ఉంటాయా అని చెప్పేసి పాయింట్ కాదు. ఎవరైతే సాధన చేస్తున్నారో, భగవంతుడికి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారో, భగవంతుడికి సంబంధించిన వాళ్ళంటే సెపరేట్ కేటగిరీ అని కాదు, ఆ విధంగా భగవద్ విభూతుల గురించి ఆలోచించే వాళ్ళు, భగవద్ విషయాలు తెలుసుకునే వాళ్ళు, సాధన చేసేవాళ్ళు, జ్ఞానంతో కూడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నవి ఉత్తమ గుణాలు నేను అని చెప్తున్నాడు. దీంట్లో ఇది చెప్తున్నాడు అని అంటే దాని అర్థం ఇవి మనం పెంచుకోవాలి అని కూడా. సో క్షమాలో ఉన్నాడు అని అంటే క్షమించే గుణం లేకపోతే అక్కడ లేడు అనేదే అర్థం. అంటే లేడా అంటే ఇప్పుడు ఓవర్ వ్యూలో లేడా అనేది కాదు, ఉంటాడు కానీ అసుర గుణాల సైడ్ వెళ్ళిపోతాము. సో క్షమ అనేది విభూతి ఆయనది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మనం సాధనగా తీసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఎవరినైతే క్షమించకుండా అసలు నా జీవితంలో వీడిని క్షమించను అని ఎవరి గురించైనా అనుకుంటే ఒకసారి క్షమించి వదిలేసి చూడండి. క్షమించడం అంటే ఏదో పెద్ద మనం గొప్ప కార్యం చేయడం ఏం కాదు. యాక్చువల్గా మనం మన స్థాయిలో ఇంకొంచెం ఎదగడం, మన జీవితంలో మనం ఇంకొంచెం ఎదగడమే ఇతరులను క్షమించడం అంటే. ఇంకొకటి, ఇతరులను క్షమించడం అంటే మనం వాళ్ళకేదో ఉపకారం చేస్తున్నట్టు కాదు, మన లిమిటేషన్స్ని మనం బ్రేక్ చేస్తున్నట్టు, మన పరిమితులను మనం బ్రేక్ చేస్తున్నట్టు. క్షమించలేకపోతున్నాము అని అంటే మన లోపల కూడా ఎక్కడో రాగద్వేషం మనల్ని ఆపుతుంది. ఓకే, ఇది మనం సాధనగా తీసుకోవాల్సింది. బయటికెళ్ళి అందరితో డిస్కస్ చేసేది, వీళ్ళని క్షమించు, నువ్వు చేస్తే నేను చేస్తా, ఇట్లా వంతులేసుకొని కాంట్రాక్ట్స్ పెట్టుకోవడానికి కాదు. మన మనస్సులో నేను ఎదుగుతున్నానా లేదా, ఇంకొకటి మనం సాధనలో ముందుకెళ్తున్నాము అని అంటే ఎవరి మీదైనా చిన్న కోపం ఉన్నా, చిన్న
గ్రడ్జ్ ఉన్న, చిన్న వాళ్ళ మీద నచ్చని భావం ఉన్న, ఎక్కడో సాధనలో మనల్ని అది ఆపుతూ ఉంటది. సాధనలో ఆపుతుండడం అంటే ఏంటి? అంటే క్లారిటీ తీసుకురాకుండా ఆపుతుంటుంది. మనం చాలా విషయాలు చదువుకుంటాము. బట్ వాటి మీద మనకి ఒక రకమైన పట్టు రావాలి. అది మన సొంత జ్ఞానం అయిపోవాలి. బుక్ నాలెడ్జ్ గాదు. సో, ఆ మన సొంతం అవ్వడానికి, మనకు అనుభవ జ్ఞానం రావడానికి ఎక్కడో ఇలాంటి రాగద్వేషాలు ఆపుతూ ఉంటాయి. సో, అందుకే ఈ గుణాలు ఏవైతే ఉన్నారో స్మృతి, మేధ అంటే గుర్తుపెట్టుకోవడం, దాన్ని ధారణ చేయడం, తర్వాత ధృతి ఏదైనా సరే సాధించాలనే పట్టుదల, వాక్ శక్తి, గొప్పతనం, మంచి పేరు, పేరు ప్రతిష్టలు అనంటే జనరల్‌గా పేరు గాదు. మన వ్యక్తిత్వం. ఉన్నత వ్యక్తిత్వమే కీర్తి. మంచి పేరుందండి అనంటే ఏదో సంపాదించారు, పదవులున్నాయని గాదు. ఇతరులను అర్థం చేసుకునే శక్తి ఉండడం, ఇతరుల అవసరాలను గమనించే శక్తి ఉండడం, ఇవన్నీ క్యారెక్టర్. ఇవి కీర్తి. సో, ఇవన్నీ గుణాలు గూడా భగవంతుడివే. ఇవన్నీ సాధకులలో సత్వ లక్షణాల ఒక ఎక్స్‌ప్రెషన్. ఇవన్నీ గూడా నేనే అని అంటున్నాడు. ఇతరులలో కనిపించిన అరే! వీడే సూపర్ అని జెప్పి అక్కడే మన లైఫ్ ఆగిపోవద్దు. మాయలో పడిపోకూడదు. ఒక్కోసారి అది గూడా ఉంటది. ఎదుటి వాళ్ళలో అవి చాలా బాగా కనిపిస్తే నచ్చి అక్కడే మాయలో పడిపోతాం. వాళ్ళ శరీరంతో గాని, వాళ్ళ యొక్క మానసిక స్థితితో గాని మాయలో పడిపోతాం. అది గూడా అడ్డే. ఎందుకు అందులోని భగవంతుడని చూడగలగాలి. లేదా మనలో వచ్చినప్పుడు అహంకారం వస్తది. నాకే ఇంత టాలెంట్ ఉంది. నాకే ఇన్ని మంచి గుణాలున్నాయి. నాకే ఇంతమంది పొగుడుతున్నారు. అది గూడా మనల్ని ఆపుతుంది. సో, అవి 2 విధానాలలో గూడా భగవంతుడి విభూతులని గుర్తించమని చెప్తున్నాడు. 35 బృహత్సామ తథా సామ్నాం బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఋతూనాం కుసుమాకరః బృహత్సామ తథా సామ్నాం. సామ్నాం అంటే ఇక్కడ సామగానాలు. ఓకే. ఆర్ యజ్ఞ ప్రక్రియలు ఇవన్నీ చేసేటప్పుడు సామగానం చేస్తుంటారనమాట. ఓకే. అందులో బృహత్ సామః అంటే అతి పెద్దదైన బృహత్ సామాన్ని, చాలా పెద్దది. బృహత్ అంటే పెద్దది. ఆ బృహత్ సామాన్ని నేను అని అంటున్నాడు. సామ అంటే ఇంకొకటి ఏంటి అంటే శాంతపరచడం, నిదానం చేయడం. ఓకే. సో, అన్నిటికంటే బృహత్ సామం ఏంటి? భగవంతుడే. బృహత్ పెద్దది. సామం అంత అన్నిటికంటే గొప్పగా శాంతపరిచేవాడు భగవంతుడే. సో, సామాలలో బృహత్ సామాన్ని బ్యాలెన్స్ చేసే వాట్లల్లో, శాంతపరిచే వాట్లలో, నార్మలైజ్ చేసే వాట్లల్లో ఉన్నది నేనే. దెన్ గాయత్రీ ఛందసామహం. ఛందస్సులలో ఛందస్సు రకరకాల ఛందస్సు ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు ఇట్లాగా త్రిష్టుప్ ఛందస్సు. భగవద్గీత శ్లోకాలు కూడా డిఫరెంట్ మీటర్స్‌లో వస్తాయి గదా! 15 అధ్యాయం డిఫరెంట్ మీటర్‌లో, 11 అధ్యాయం మిగతాయన్నీ అనుష్టుప్ ఛందస్సులో. సో, ఈ ఛందస్సులలో గాయత్రి ఛందస్సుని నేను అని అంటున్నాను. ఛందస్సు పేరు గాయత్రి. ఓకే. సో, గాయత్రి ఛందస్సు నేను. ఇదేంటి? ఇది మరీ పెద్దది గాదు, చిన్నది గాదు. సో, గాయత్రి ఛందస్సు తెలుసా అందరికి? గాయత్రి ఛందస్సు ఫేమస్ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది గాయత్రి ఛందస్సులోనే ఉంది. సో, దానికి విశ్వామిత్రుడు మహర్షి కదా! సో, ఇది ఋగ్వేదం అంతా గూడా ఈ ఛందస్సుతోటే ఉంటుంది. సో, దీంట్లో గాయత్రి ఛందస్సు నేను అంటున్నాడు. ఛందస్సు అంటే ఇంకో అర్థం మనకు 15 అధ్యాయంలో గూడా వస్తుంది. ఛందస్సు అంటే కోరికలు. ఓకే. సో, కోరిక ఉన్న చోట ఈ మనం గానం చేసినప్పుడు ఏమవుతుంది? కోరిక ఉన్న చోట ఏమవుతుంది అనంటే ఆహ్, దాని గురించి ఎక్కువ మనం స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం అవుతా ఉంటుంది. ఇది ఒకవేళ సపోజ్ ఏదైనా ఐస్ క్రీమ్ తినాలని ఉందని దాని గురించి ఆలోచించడం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియడం, వాటి గురించి ఎవరినైనా అడగడం, అంత దాని గురించే ఒక రకమైన ఫార్మాట్ బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటుంది.
దాన్నే ఇక్కడ ఏమంటున్నారు, గానం చేయడం అంటున్నారు. గాయత్రి అంటే అదే పదే పదేగా రిపీట్ చేయడం, గానం చేయడం. ఆ ఛందస్సులలో గాయత్రిని అంటే కోరిక కలిగింది అంటే పదే పదే దాన్ని గుర్తు చేసుకునే తత్వం ఉందా, అది నేనే. ఏదైనా సరే కొనుక్కోవాలి అని అనిపించిందా, టీవీలో చూసాం, అడ్వర్టైజ్మెంట్లో చూసాం, ఇది నాకుంటే బాగుండు ఆ తలుచుకునే అని తలుచుకునేదంతా నేనే. అది గొప్పదైనా సరే గొప్పది కానిదైనా సరే కోరికలో పుట్టిన ఆ రిమ్ కంటిన్యూస్ ఏదైతే ఉందో కావాలి అనేది నేనే అని చెప్తున్నాడు. ఓకే, దెన్ మాసానా మార్గశీర్షోహం. మళ్ళీ మాసాలలోకి వెళ్ళిపోయాడు. 12. ఎన్ని మాసాలు ఉన్నాయి? 12, 6, 3, 1. ఏమో ఇప్పుడు మొత్తం ఉన్న సీజనల్ చేంజెస్ లో ఏ మాసం ఎప్పుడు వస్తుందో, ఏ సీజన్ ఎప్పుడు వెళ్ళిపోతుందో, అసలు సీజన్స్ అన్ని వెరైటీస్ ఉంటున్నాయో లేదో కూడా తెలియట్లేదు కదా. సో మొత్తానికి మార్గశీర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే మరీ వేడి కాకుండా మరీ వర్షాలు కాకుండా ఒక రకమైన కూల్ వెదర్ అనేది ఉంటుంది. సో అందులో ఆ వెదర్లో మనకి ఓకే మరీ ఇబ్బందిగా ఉండకుండా ఉండేది. ఇప్పుడున్న మంత్స్ తోటి కంపేర్ చేసుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియని కూడా తెలియదు. క్లైమేట్ అంతా మారిపోతుంది. బట్ మార్గశీర్ష మాసాన్ని నేను అని అంటున్నాడు. మాస అంటే ఇంకొకటి ఏంటి, దాని అర్థం మానాత్ అనే దాని నుంచి పుడుతుంది. మానాత్ అంటే పరిమితి, లిమిటేషన్. సో ప్రపంచమంతా కూడా ఏదో ఒక లిమిటేషన్ లోనే నడుస్తుంది. సీజన్స్ కూడా వాటికో లిమిటేషన్ ఉంది. ప్రతిదీ ఎండాకాలమే కాదు, ప్రతిదీ వానకాలమే కాదు, ప్రతిదీ చలికాలం, ప్రతిదీ లిమిటెడ్ గా దేని దానికి క్యాలిక్యులేట్ అయి చేయబడి ఉంది. సో అది ఏదైతే ఉందో అది నా కంట్రోల్లో ఉంటుంది. ఆ లిమిటెడ్నెస్ ని డైరెక్ట్ చేసే మెజర్మెంట్ నా చేతిలో ఉంటుంది. అది మార్గశీర్షం అని చెప్తున్నారు. ఓకే, సో అందుకోసమే ఈ మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని. దెన్ నెక్స్ట్ చెప్తున్నాడు, సేమ్ ఇది కూడా అంతే. ఋతూనాం కుసుమాకరః. ఋతువులు ఏవైతే ఉన్నాయో అందులో కుసుమాకర ఋతువు. కుసుమాకరం అంటే వసంత ఋతువు. అప్పుడే అన్ని పువ్వులు పూయడం, లేకపోతే కొత్తగా ఏదో కొత్తదనం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఏమంటారు, ఆ కొత్తదనం ఏంటి అని అంటే ఆహ్లాదానికి, హ్యాపీనెస్కి, క్రియేటివిటీకి గుర్తు, చిహ్నం. సో ఆ వీటిలలో ఆ ఋతువులలో వసంత ఋతువుని నేను అని అంటున్నాడు. ఓకే, సో ఒక్కొక్కటి ఏంటి అంటే మిగతా ఋతువులో లేడా, మిగతా మాసాలలో లేడా, అంటే ఇప్పుడు మార్గశీర్షంలోనే సాధన చేసుకోవాలని పెడతారు ఇంకా ధనుర్మాసం పూజలని. అట్లేం లేదు, కార్తీకంలో చేస్తారు, మన అలా అన్ని మాసాలలో చేస్తారు. అట్లా కాదు, మిగతా వాటిలలో లేడు అనేది కాదు. ఆ వీటిలలో ఉన్న వాటికి ఉన్న అంతరంగిక శక్తి ఏదైతే ఉందో, ఆ ఆంతరంగిక అర్థం ఏదైతే ఉందో, విశేష అర్థం ఏదైతే ఉందో అందులో ఆయన నేనున్నాను అని చెప్తున్నాడు. దెన్ 36. ద్యూతం చలయతామస్మి యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. సత్వం సత్వవతామహం. ఆ, ఇప్పుడు చూడండి, మీకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఆ ద్యూతం చలయతాం అస్మి. ఓకే, మోసాలు, చలయతాం అంటే మోసాలలో జూదం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. వెరీ వెరీ డేంజర్. అసలు మోసం అనేదే ఈ ప్రపంచంలో అతి భయంకరమైన డేంజర్. చచ్చిపోయినా ఒకసారి చచ్చిపోవచ్చు కానీ ఈ మోసం చేస్తే జీవితాంతం చచ్చిపోతూనే ఉంటారు కదా. కొంతమంది ఉంటారు, అమ్మో ఇంకొకసారి మోసపోయారంటే వాళ్ళని పట్టి బయటికి తీసుకురావడం అనేది కష్టం. పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మోసపోయారని తట్టుకోలేక హాస్పిటల్స్ కి వెళ్ళిన వాళ్ళు, డిప్రెషన్స్ కి వెళ్తున్న వాళ్ళు,
ఇప్పుడు అత్యధికంగా నిద్ర లేకుండా ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈ మోసం వల్లనే. అందులో భయంకరమైనది ద్యూతం ఆర్ జూదం అని అంటున్నారు. ఓకే. తేజస్వినామహం. తేజోవంతులలో తేజస్సుని. జయోస్మి వ్యవసాయోస్మి సత్వవతామహం. జయాన్ని, సాత్వికులలో సత్వాన్ని, అందరిలో ఉన్న ప్రయత్నాన్ని నేనే అంటున్నాడు. ఒకటేమో నెగటివ్ క్వాలిటీ, మిగతా అన్ని పాజిటివ్గా చెప్పాడు. ఓకే. సో ఈ జూదం ఏదైతే ఉందో, మనం మొత్తం మన ఇతిహాసం తీసుకుంటే రామాయణంలో రావణాసుడు సీతాదేవిని మోసం చేసినట్టే కదా. అట్లా ఆవిడ గీత దాటేసింది. దెన్ ఇటు మహాభారతానికి వస్తే మొత్తానికి అక్కడ యూటర్న్ తిరిగిందే మొత్తం ఆ జూదం వల్ల. ఆ జూదం ఆడడం, జూదానికి అలవాటు పడడం, అలవాటు పడిన దాంట్లో ఆలోచన శక్తి కోల్పోయి ఏం చేస్తున్నారో కూడా స్పృహ లేకుండా ఉండడం. నలుడి స్టోరీలో కూడా జూతం గురించే ఉంటుంది. అంతేకాదు మహాభారతంలో మనకి ఇంకా ఫేమస్ అవ్వని స్టోరీస్, అంటే బాగా వాడుకలలో లేని స్టోరీస్లో కూడా చాలా వాటికి ఈ జూదం వల్లనే నశించిపోయి మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ మహాభారతం కాలంలోనేనా? ప్రస్తుతం ఇదే మొత్తం ఒక ట్రెండింగ్. ఈ ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ స్కామ్స్ ఇవన్నీ దీనివల్లే నడుస్తున్నాయి. బేసికల్గా ఏంటి? ఈజీ మనీ, ఈజీ మనీ, ఈజీ మనీ, ఈజీ మనీ. నేను కష్టపడకుండా కూర్చొని మనీ సంపాదిస్తే వచ్చేస్తుంది, అయిపోతుంది. అప్పుడు దానివల్ల దీని మీద చాలా చాలా కాన్సెప్ట్స్, మూవీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు చాలా బాగుంటాయి కొన్ని అసలు. అంటే ఎంత ఈ మోసం చేసేవాడు, హాహాహాహా ఎంత నాలెడ్జ్ ఉంది. అఫ్ కోర్స్ అది భగవంతుడు అని చెప్తున్నాడు. అసలు ఈ అన్ని మోసాలు ఉన్నాయా? ఈ మోసాలలో భయంకరంగా నిన్ను చంపే మోసం జూదం ఏదైతే ఉందో అదే నేను. అస్సలు ఎట్లా చెప్తున్నాడు. ఇంకొకటి, ఈ జూదాలకు అలవాటు పడే వాళ్ళంట కనీసం వాళ్ళకి బేసిక్ సెన్స్ కూడా ఉండదన్నమాట. ఎందుకు ఇలా చేశారండి? లైక్ మొన్న స్కూల్లో కూడా డిస్కషన్ అవుతూ ఉంటే పిల్లలు అడుగుతున్నారు, మరి ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడొచ్చి భగవద్గీత వింటున్నాడు కదా, అప్పుడేం చేస్తున్నాడు అని చెప్పేసి. కదా, ధర్మరాజు ఏం చేస్తున్నాడు మరి? ఏం చేస్తున్నారంటే జూదంకి ఉన్న మ్యాజికే అది. ఏమంటే వాళ్ళు ఒక అడిక్షన్ కి పడిపోయారు అని అంటే బేసిక్ స్పృహ అనేది కోల్పోతాం. అయితే పూర్వకాలంలో రాజులు ఏదో ఒక టైం పాస్ కి గేమ్ ఆడేవాళ్ళు. టైం పాస్ కి వాళ్ళు ఎందుకు, ఒకవేళ డబ్బులు కొన్ని కోల్పోయినా కూడా కోట్లు కోట్లు ఉండేటివి కదా రాజుల కాలంలో. ఎంతో డబ్బు ఉండేది. అందులో కొంచెం అటు ఇటు అయితే వాళ్ళకి ఏంటి, అది ఓకే అయ్యేది. కానీ తర్వాత 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 కాలంలో రాజులు ఆడడం కూడా ఒక అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడున్న కాలంలో ఏమైపోయింది, డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో కెజినోస్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ ఇల్లీగల్గా జరిగేటివే. లీగల్గా వీటికి పర్మిషన్స్ లేవు, అన్నీ ఇల్లీగల్గా జరుగుతూ ఉండేటి. స్లోగా స్లోగా ఇవే మాఫియాస్, అండర్ గ్రౌండ్ వర్క్స్ ఇవన్నీ దారి తీస్తూ ఉంటాయి. అందులో ఇది జూదం అనేది వెరీ డేంజర్. అది ఎంకరేజ్ చేసేవాడైనా సరే, దాన్ని ఫాలో అయిన వాడైనా సరే, ఒకసారి అందులోకి వెళ్ళాడు అని అంటే ఇంకా బయటికి రాలేడు. ఎందుకు? అన్ని రకాల అడిక్షన్స్లో ఇది భయంకరమైన అడిక్షన్. బయటికి రాలేడు. అరే వీళ్ళకి ఫ్యామిలీ ఉంది కదండి, పిల్లలు ఉన్నారు, బేసిక్ థింగ్స్ ఉన్నాయి. లేదు, అస్సలు వాళ్ళకి కామన్ సెన్సే కోల్పోతారు. డేంజరస్ అడిక్షన్. అది నేను అని చెప్తున్నాడు. అది నేను అయినంత మాత్రాన అందరు గేమ్ ఆడాలని కాదు ఇప్పుడు. మాతాజీ మీరు చెప్పారు గదా! చూతం నేను అని భగవంతుడు చెప్పాడు అని. అవును, మరి మృగాణం మృగేంద్రోహం, సింహాన్ని గూడా నేనే అని చెప్తే పోయి సింహాన్ని పెట్టెలాగా తీసుకొచ్చుకుంటున్నామా? సర్పాణం వాసుకి ఇవన్నీ చెప్తే పాములనేమన్నా పెట్టుకొని ముద్దులాడుతున్నామా? కాదు గదా! సో జాగ్రత్త. ఇది గూడా చెయ్యమని కాదు. ఓకే. సో పావకః అగ్ని నేను అనంటే పోయి ఏమన్నా రోజు అగ్నిలో స్నానం చేసొస్తారా? కాదు గదా! సో ఇట్లాగా లూప్ హోల్స్ మాట్లాడొద్దనమాట. ఆయన దగ్గర గూడా చాలా టాలెంట్ ఉంటది. ఓకే. అందుకే చెప్తున్నాడు. వెంటనే తేజస్వినామహం. తేజోవంతులలో షార్ప్ మైండెడ్ పీపుల్‌లో ఉన్న షార్ప్‌నెస్‌ని నేను. జయోస్మి వ్యవసాయోస్మి. గెలుస్తున్నావా నువ్వు ప్రపంచంలో? అనుకున్నది జరుగుతుందా? ఆ గెలుపు నాదే. ఆ గెలుపునిచ్చేవాడిని నేనే.
లేదు లేదు నేను కష్టపడుతున్నాను అనుకుంటున్నావా? నీ ప్రయత్నం ఉందా? అవ్యవసాయ ఎఫర్ట్ పెట్టే విధానం అది నేనే. దెన్ సత్వం సత్వవతామహం, సాత్వికులలో ఫైనల్‌గా సత్వగుణాన్ని గూడా నేనే అని చెప్తున్నాడు. లేదండి మేము ఇట్లా ఈజీ మనీ ట్రై చేయట్లేదు. ఒకటి, ఒకటి కూడబెట్టి కష్టపడి ఇంత డెవలప్ చేశామండి. కష్టపడి కట్టుకున్నదండి అని నీ కష్టంలో ఉంది నేనే. కష్టం కాన్సెప్టే నా విభూతి. నువ్వు కష్టపడ్డావా వెరీ గుడ్. అది నా విభూతియే. లేదు నేను చాలా స్మార్ట్ వర్క్ తోటి చేశాను. వెరీ గుడ్. ఆ స్మార్ట్‌నెస్ నేనే. ఓకే. అదంతా కాదండి. మా తల్లిదండ్రులంతా మమ్మల్ని చాలా ఉత్తమంగా పెంచారు. మేము చాలా సాత్వికంగా పెరిగాము. వెరీ గుడ్. ఆ సత్వంలో ఉంది గూడా భగవంతుడి విభూతి. అలా అనుకున్నప్పుడు ఆయన విభూతి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది నేను అని అనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూ ఉంటాం. అనుకోవడంలో నష్టమేం లేదు గదా! మనస్ఫూర్తిగా అనుకుంటే ఇంకా పెరుగుతుంది. ఆయన మనలో నుంచి ఎట్లా వ్యక్తమవుతున్నాడు అనేది మనం ఒక ఆటలాగా చూస్తూ ఉండొచ్చు. అది చెప్తూ ఉన్నాడు. ఇతరులలో నీకు కనిపిచ్చిందా? వీడేంటండి ఇట్లాగా ఇంత సంపాదిస్తున్నాడంటే, వానిలో ఉన్న షార్ప్‌నెస్ భగవంతుడి విభూతి. అది గుర్తించగలగాలి. చూ అట్లా చూసి దృష్టి పెరిగిందా, ఆ పర్టిక్యులర్ పర్సన్ మీద మనకి ఇంకేం భావం రాదు. చెడు భావం రాదు. అది గూడా మనం సాధనలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఈ విధంగా ఇయన్నీ గూడా నేనే అని చెప్తున్నాడు. ఈరోజు క్లాస్ కంటిన్యూ చేద్దాము. మళ్ళీ లింక్ మీద మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే. హరి ఓం. సేమ్ లింక్ మీద జాయిన్ అవ్వండి.